గుంటూరు జిల్లా మంగళగిరిలోని అక్షయపాత్ర వంటశాలను రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. కిచెన్లో ఆహార తయారీ ప్రక్రియ, నాణ్యత ప్రమాణాలు, పరిశుభ్రతను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు అందించే భోజనం పోషకాహారంతో పాటు నాణ్యంగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. ఆహార తయారీలో పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని మంత్రి నాదెండ్ల ఆదేశించారు. లాస్ట్ మైల్ డెలివరీ మీరు చేసినప్పుడు పిల్లల దగ్గర ముద్దకు వస్తుంది కదా, అందుకని మేము చెక్ చేయడానికి వచ్చాం. ఎందుకు ఆ ప్రాబ్లం? ఇంత చక్కటి రైస్ మీకు ఇస్తుంటే బీపీటీను సోనా మసూరి, ఎందుకు మీరు అట్లా ఈ ప్రాసెస్లో మీరు ఏమైనా చెక్ చేసుకోవాలి ఒకసారి, ఎంకరేజ్ చేయండి. అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఒక అద్భుతమైన ఆలోచనతో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న మన బిడ్డలకి పౌష్టికాహారం అందించే విధంగా ప్రభుత్వం నుంచి అందిస్తున్న సహాయంతో వారు కూడా స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి ఒక సమాజానికి ఉపయోగపడే రీతిలో సేవా కార్యక్రమం అనేది మనందరం కూడా ముందుగా హర్షించాలి, గర్వపడాలి. సో ముందుగా వాళ్ళని అభినందిస్తున్నాను వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని. ఎందుకంటే చాలా పంక్చువల్గా, డిసిప్లిన్గా ఏ రోజుకి ఆ రోజు వారు మన రాష్ట్రంలో ఉన్న 43,000 ప్రభుత్వ పాఠశాలలో అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా మనకి 10 సెంటర్లు ఏర్పాటు చేసుకుని వీరు అనేక పాఠశాలకి అందిస్తూ ఉన్నారు. సుమారు 10,000 పాఠశాలకి. ఈ పర్టికులర్ సెంటర్ మంగళగిరిలో ఉన్న ఈ అక్షయపాత్ర కిచెన్ ఏదైతే ఉందో, సెంట్రల్ కిచెన్, ఇక్కడ 306 పాఠశాలకి ప్రతిరోజు మధ్యాహ్న భోజనం పథకం డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి మనం తీసుకెళ్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చినాక చాలా గర్వంగా చెప్పాలి, అభినందించాలి మన రైతాంగం. ఎప్పుడైతే మేము సహకరించి దయచేసి బీపీటీ కానివ్వండి, సోనా మసూరి కానివ్వండి, మీరు దళారులు కాకుండా మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి అందిస్తే మేము ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి వాడతామంటే రైతాంగం అద్భుతంగా స్పందించి ఈ 2 సంవత్సరాల్లో ప్రతి ఏటా రబీను, ఖరీఫ్ కలుపుకుని దాదాపు 2,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాకు అందించడం జరుగుతుంది. అదే ధరకి పొరుగు రాష్ట్రాలు 800 రూపాయలు బోనస్ ఇస్తున్నారు, ఇంకొక రాష్ట్రంలో 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. అయినా కానీ మన రైతాంగం మన బిడ్డల కోసం ఒక సుదీర్ఘమైన ఆలోచనతో వాళ్ళు చక్కగా స్పందించి ఈ ప్రభుత్వ పాఠశాలకు అందించే మధ్యాహ్న భోజన పథకం కింద వాళ్ళు నిలబడ్డారు. డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి మేము చేపట్టిన ఈ కార్యక్రమాల్లో ప్రధానమైన మార్పు నాణ్యమైన సన్నరక బియ్యం వీరందరికీ కూడా అందించడం. దాంతోపాటు గతంలో ఉన్న 50 కిలోల బస్తాలని ఆ భారం తగ్గించాలి ప్రభుత్వ పాఠశాల. ఎందుకంటే చాలా సందర్భాల్లో మీడియా మిత్రుల ద్వారా చూసాం, హెడ్ మాస్టర్లు, టీచర్లు, పిల్లలు వాళ్ళే బస్తాలు మోయడం అనేది కరెక్ట్ కాదని భావించి 25 కిలోల బస్తాల్లోకి దాన్ని మార్చి ఈరోజు మేము సరఫరా చేస్తూ ఉన్నాం. కొన్ని సమస్యలు మీ ద్వారా కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు కూడా అన్నం సరిగ్గా ఉడకలేదనో, లేకపోతే కొంచెం ముద్దగా మారిందనో ఈ ప్రస్తావన వచ్చినప్పుడు మా కమిషనర్ గారు, మా డైరెక్టర్ గారు, అదేవిధంగా లీగల్ మెట్రాలజీ నుంచి మరియు ఫుడ్ సేఫ్టీ నుంచి మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఈరోజు పర్యటించాం. అసలు వాస్తవాలు ఏంటి, ఏ విధంగా చిన్న చిన్న మార్పులు చేస్తే ఆ సమస్యను అధిగమించని దానిపైన కొంతవరకు అవగాహన ఈరోజు వచ్చింది. ఫుడ్ సేఫ్టీ అధికారులను కూడా నేను కోరాను, ఒకసారి ల్యాబ్ టెస్ట్ చేసి రిజల్ట్స్ మాకు అందిస్తే మేము కూడా మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి రాబోయే రోజుల్లో స్టీమ్ రైస్ తీసుకురావాలన్న ఒక ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వంతో చివరి దశలో ఉన్నాయి మా చర్చలు. కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా ఒక జిల్లాలో మేము ప్రారంభిద్దామని అనుకున్నాం. ఆ జిల్లాలో ప్రారంభించినప్పుడు మధ్యాహ్న భోజనానికి కూడా మేము తప్పకుండా స్టీమ్ రైస్ ఇస్తే బాగుంటుందని ఇక్కడ వారి జనరల్ మేనేజర్ గారు వారు సంప్రదించినప్పుడు చెప్పారు. సో తప్పకుండా ఆ మార్పు తీసుకొచ్చే విధంగా